ఇవ్వచ్చు ఫ్యూచర్ లో. బేసికల్లీ మెడల్ ఉంటే జాబ్, లేకుంటే మెడల్స్ ఆఫ్. మెడల్ కొట్టడమే ఎంత కష్టం తెలుసా అన్న. రైట్. ఆ మెడల్ కోసము 10 ఏళ్ళు కష్టపడ్డోళ్ళు గిట్ట ఉన్నారు, ఇప్పటిదాకా మెడల్ రాలేదు. ఆడ పోతే పాలిటిక్స్, మళ్ళా పాలిటిక్స్, అది మస్తు పాలిటిక్స్ ఆడైతే. దానిలోకి మనం డెప్త్ వెళ్తే ఇప్పుడు చాలా మంది నాకు క్రికెట్ ఆడిన ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు, వాళ్ళు స్కూల్ టైంలో అంటే ఇప్పుడు నువ్వు యంగ్ గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసినావు, అదే టైంలో ఆ మానేస్టోళ్ళు ఉంటారు క్రికెట్ లో చాలా మంది. ఎందుకు అంటే అందరికీ తెలిసింది హెచ్సిఓలో ఉన్న కరప్షన్, ఫేవరిజం, పైసలు, అది ఇది అంతా. ఇప్పుడు నువ్వు ఒక టీంలో సెలెక్షన్ కావాలంటే డబ్బులు అన్నట్టు అంటారు. పైన లెవెల్లో ఇంకేం చేయలేరు, టాలెంట్ తో పైకి వస్తే ఇంకా ఏం చేయలేరు, కానీ కింద డెవలప్ అవ్వడానికే ప్రాబ్లం అవుతుంది. సో బాక్సింగ్ లో నువ్వు కొన్ని వీడియోస్ లో కూడా చెప్పినావు. సో పర్టికులర్లీ కరప్షన్ ఎక్కడ ఉంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసుకున్నాము, మా గ్రౌండ్ గెలవాలి అని చెప్పి ఇంకా రెఫరీలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఉంటారు. ఇంకా ఇది రాత్రి సిట్టింగ్ చేస్తారు, మా వాడిని గెలిపి అంటారు, మళ్ళా రావదాం అంటారు. అయిపోయింది, మా వాళ్ళని గెలిపించుకుంటారు, నేను నిన్ను గెలిపించుకుంటాను, నువ్వు మా వాళ్ళని గెలిపి. అట్లా అండర్స్టాండింగ్ లో డిస్ట్రిక్ట్ లో అయిపోతుందా. స్టేట్ లెవెల్ కి వస్తాం, స్టేట్ లెవెల్ కూడా గంతే ఉంటది. మా ఏ డిస్ట్రిక్ట్ లో అయితే ఆ డిస్ట్రిక్ట్ ఎక్కువ గెలవడము, ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా మౌని గెలిపి రానగానే మౌని గెలిపియడము. స్టేట్ లెవెల్ అట్లా అవుతుంది. నేషనల్ వస్తే మావాడే గెలవాలి, మన సౌత్ వాళ్ళని అసలు ఛాన్స్ ఇయ్యరు. అక్కడ అంతా జడ్జెస్ జ్యూరీ అంతా నార్త్ లో ఉంటారు. అది మెయిన్ ఇష్యూ ఆడ. ఇంకా వాళ్ళ ఇచ్చుకుంటారు. మొన్ననే లాస్ట్ టైం అన్న ఇప్పుడు నేషనల్ గేమ్స్ అవుతున్నాయి, మా దోస్త్ గారు మస్తు మంచిగా ఆడిండు అని ఓడించేసారు. ఫస్ట్ వెయిట్ పాయింట్స్ ఇవ్వలేదు, మస్తు మంచిగా ఆడిండు. అది యూట్యూబ్ లో వీడియో గిట్ ఉంది, బిఎఫ్ఐ యూట్యూబ్ లో. వానికి ఇవ్వలేదు. అట్లా వాళ్ళనే ఇచ్చుకుంటారు. మనం మన సైడ్ కొట్టినా సరే మనకి ఛాన్స్ లేదు. అండ్ యూనివర్సిటీ మ్యాచెస్ నేను లాస్ట్ టైం ఆడినా, నేను యూట్యూబ్ లో వీడియో పెట్టిన, ప్రూఫ్ ఉంది, వీడియో ప్రూఫ్ ఉన్నా గానీ అంతే. అది కాకుండా ఇంకో క్రిటిసిజం వైపు వెళ్తే చాలా వరకు డోపింగ్ ఇష్యూస్, డోపింగ్ కేసెస్ అయితే అని చెప్తూ ఉంటారు. సో అండ్ ఈ కరప్షన్ వల్ల ఇంకా లీడ్ అయ్యి మొత్తం ఈ కరప్షన్ వల్ల సేవ్ చేయని ట్రై చేస్తూ ఉంటారు, ఒకరికి ఫేవర్ చేస్తూ. సో ఈ డోపింగ్ ప్రాబ్లమ్ అనేది ఎంత పెద్దది బాక్సింగ్ లో ఇప్పుడు? నేను కంప్లీట్ గవర్నర్ అనుకొని చెప్పు, నాకు వీడికి తెలియదు. ఇప్పుడు మన తాన నేషనల్ గేమ్స్ వల్ల పెద్ద ఏం డోపింగ్ టెస్టులు ఏం అంటే ఓన్లీ వాడరు అవన్నీ నేషనల్ లెవెల్లో కూడా. ఓకే. అయితే నేను చూసింది ఏడా అంటే, ఇది నేను లాస్ట్ ఇయర్ ఓయో ఆడిన ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ నేను ఆడేది ఉస్మానియా యూనివర్సిటీ, ఆల్ ఇండియా యూనివర్సిటీకి పోయినా. అక్కడ నుంచి మస్తు పాలిటిక్స్ అలా. ఇప్పుడు ఏ యూనివర్సిటీలో అయితే మ్యాచ్ అవుతుందో ఇంకా ఫస్ట్ వాళ్ళకే రావాలి, అందరు వాళ్ళే గెలవాలి, ఇక అట్లుంటది అది. ఇక నన్ను చీటింగ్ చేసినావు ఏందని చెప్పి ఇక వాళ్ళతో ఆర్గ్యూ చేస్తే టీంలో డిస్క్వాలిఫై చేసేస్తారు. అట్లా చీటింగ్ అవుతుంది. అలా లాస్ట్ కి ఫైనల్స్ డోపింగ్ టెస్ట్ చేసిర్రు. అయితే ఇంకా సగం మంది గేమ్ ఆడలేరు, నాకు ఇంజురీ అయింది అది అని చెప్పి ఫైనల్స్ ఆడలేరు. ఫైనల్ కి డోపింగ్ టెస్ట్ చేసి అంత రేంజ్ లో కరప్ట్ అయి ఉంది మొత్తం సిస్టమ్ బాక్సింగ్ లో. అంటే నేను ఈడనే చూసిన, నేషనల్స్ అట్లా లేదు. నేషనల్స్ అది మంచిగా అవుతాయి. అక్కడ ఎక్విప్మెంట్ ఉంటుంది, చెక్స్ అన్ని చేస్తారు. ఇదే యూనివర్సిటీ, ఆల్ ఇండియా యూనివర్సిటీ దాంట్లో. అయితే ఎగ్జాక్ట్ ఏం తీసుకుంటారు? ఐ మీన్ అది నాకు ఆ పేర్లు కూడా పోవాలా. అచ్చా, సో బేసిక్లీ ఈజీ టు గెట్ ఎక్కువ స్టామినా కోసమా లేకుంటే స్ట్రెంత్ కోసమా? అంతే, స్టామినా కోసం తీసుకుంటారు. బాక్సింగ్ నా మెయిన్ కావాల్సింది స్టామినా. ఎగ్జాక్ట్లీ. నీ ప్రకారం ఇవి నాకు తెలిసినవి, నాకు ఐడియా ఉన్నవి కొన్ని అడిగాను. బాక్సింగ్ లో ఇవి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీ ప్రకారం ఇంకా ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇవి అడ్రస్ చేయాలి బాక్సింగ్ లో, ఇవి ఇంపార్టెంట్ అని అంటే ఏం చెప్తావు? మెయిన్ ఇదే అన్న, నార్త్ సౌత్ అని చెప్పి తీసేసేయాలి. అంటే ఎందుకంటే రెఫ్లీలు గిట్ట అందరు వాళ్ళే ఉంటారు, మొత్తం వాళ్ళే గెలిపించుకుంటారు అసలు మన సైడ్ ని. అండ్ వన్ మోర్ థింగ్, మన తెలంగాణను గుర్తుపట్టారు, అది అజీవ్ అనిపించింది. అంటే నేషనల్స్ లా కిదర్ సే తూ అంటే తెలంగాణ అంటాం, తెలంగాణ కిదరే అంటాం. తెలియదు నిజంగా, మన స్టేట్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు. ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తుపడతారు, మళ్ళీ తెలంగాణ అంటే గుర్తుపడతారు కదా. హైదరాబాద్ అంటే ఓకే హైదరాబాద్ సే అంటారు, హైదరాబాదే ఏతు అంటారు. చాలా పెద్ద కల్చర్ షాక్ నాకు ఇది కల్చరల్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నవి. నేను అనేది సీరియస్ ఇష్యూస్ ఇంకేమున్నాయి ఇట్లా అన్నట్టు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడాం ఆల్రెడీ, ఇంకా అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, డోపింగ్ అండ్ మెయిన్ ఇదే. ఇక మ్యాచెస్ వాళ్ళనే గెలిపించుకుంటారు, మావాడే గెలవాలరా భయ్ అని చెప్పి. ఇంకా యూనివర్సిటీలో నేను చూసినది డోపింగ్ టెస్ట్ కి ఫైనల్స్ ఒక సగం మంది ఆడలేరు.
డోపింగ్ టెస్ట్ చేస్తాం అనగానే వాళ్ళు నాకు అది ఇంజురీ ఉంది నేను నా ఫైనల్ ఆడలేను అని చెప్పి ఒకవేళ చెక్ లో దొరికిరా అనుకో బ్యాన్ 3 years ఏదో ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి అది అంత ఐడియా ఆడలేరు వాళ్ళ అది ఇది ఏదో టెస్ట్ ఫైనల్లో వేసే బదులు ఫస్ట్ లోనే వేస్తే అయిపోతుండే అప్పటి నుంచి భయం ఉంటది ఇంకా పైగా ప్రతి ఫస్ట్ లోనే వేస్తే ఓడిపోతారు కదా ఇప్పుడు నేను ఓడిపోయినా అలా నేను చీటింగ్ చేసి గెలిచిన నా వీడియో అప్లోడ్ చేసిన యూట్యూబ్ లో అది నేను ఓడిపోయినా కదా నా అపోనెంట్ కూడా డోపింగ్ తీసుకొని నన్ను కొట్టవచ్చు అదే స్టార్టింగ్ లో వేస్తే వీళ్ళందరూ క్లియర్ మొత్తం స్క్రాప్ పక్కకి వెళ్ళిపోతుంది ఒక ఫేర్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండరు అందరు ప్లేయర్స్ కి ఇట్లా ఇది ఒక డోపింగ్ తీసుకొని ఒక డోపింగ్ చేసి ఇదంతా అంటే మొత్తం బాక్సింగ్ అనే స్పోర్టే ఇంట్రెస్ట్ పోతుంది కొందరికి ఇప్పుడు నీకు ఒక వాయిస్ ఉంది కాబట్టి నువ్వు మాట్లాడగలుగుతావు చాలా మంది బ్యాడ్ గా ఫీల్ అయ్యి ఇంకా స్పోర్ట్ వదిలేస్తే ఇంకా స్పోర్ట్ కే డ్యామేజ్ కదా అది